హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే కనుక 5 to 9 వరకు నా ఈవినింగ్ బ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ బ్లాగ్లోనే ఒక రెసిపీని కూడా మీతో చెప్తానమాట. అంటే కర్బూజాతో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకుంది అనేది ఈవినింగ్ బ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటాను. స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా లాంగ్గా కాఫీ తాగేసి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఈవినింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడండి. నేను ఏమేమి ప్రిపేర్ చేసుకుంటాను, ఎలా చేసుకుంటాను అనేది ఇవాళ మీతో అయితే షేర్ చేస్తాను. చాలామంది ఏదైనా కొత్త కంటెంట్ చేయండి అక్క అని అడుగుతున్నారు. సో అందుకనేసి ఈవినింగ్ నుంచి నైట్ 9 o'clock వరకు నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఇవాళ మీతో అయితే షేర్ చేస్తాను అనమాట. ఇప్పుడే లైవ్ అయిపోయింది వెంటనే ఇంకా హెడేక్ ఉంటుంది కదా, మ్యాక్సిమం 2 to 2.5 hours అయితే లైవ్లోనే ఉంటాను. సో ఆ హెడేక్ కొంచెం మంచిగా రిలీఫ్ అవ్వడానికి స్ట్రాంగ్గా టీ కానీ కాఫీ కానీ తాగుతాం. మా వారు నాతో పాటు టీ తాగారు అంటే కనుక టీ ఇద్దరికి పెట్టేస్తాను. ఇంకా మా వారు టీ నాకు వద్దు అన్న రోజు నేనైతే కనుక కాఫీ కలుపుకుంటా. ఇంకా అది ఈరోజు అయితే కనుక మా వారు నాకు టీ వద్దు ఏమొద్దు అన్నారు. సో అందుకనేసి మంచిగా స్ట్రాంగ్గా కాఫీ తాగేసి స్టార్ట్ చేద్దాంలే అనేసి వర్క్ కాఫీ కోసం అయితే పాలు చేస్తున్నాను. దోశకి నానబెట్టాను ఇవాళ. అలాగే మస్క్ మెలన్తో ఒక ఐస్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు చేసి పెడితే రేపటికి ఐస్ లాగా అవుతుంది. సో ఈరోజు అయితే కొంచెం ఇది ఈవినింగ్ రొటీన్ అయితే కదా చూసేయండి. స్కిప్ చేయకుండా చూడండి. బ్లాగ్ అనేది మీకే అర్థమవుతుంది ఏంటి ఎలా ప్లానింగ్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది అన్నమాట. సో ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఈవినింగ్ 5 to 9 వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. ఇంకా ఈవినింగ్ ఇక్కడైతే కన్నా ఈ బాల్కనీ చూపిస్తున్నానండి. ఇంతకుముందు అయితే కన్నా ఈ ఓపెన్ ప్లేస్ ఉంది కదా, ఈ ఓపెన్ ప్లేస్లో మంచిగా చెట్లు భలే ఉండేయండి. తాడి చెట్లు, టెంకాయ చెట్లు అవన్నీ ఉన్నాయి. రీసెంట్గానే అవన్నీ తీసేశారు, జేసీబీ పెట్టి మొత్తం తీసేశారు. అసలు ఏదో బోసిగా ఉందండి బాల్కనీలోకి వెళ్ళి చూస్తే గిన. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది కదా, 5-5:30 అయిపోయింది. స్కూల్ పిల్లలు అందరూ వస్తూ ఉన్నారు. ఇంకా నేనైతే కనుక ఆ రోజు దోశకైతే నానబెట్టేసాను. చాలా తక్కువనే వేసాను, లేదు అంటే నేను ఎక్కువ ఒక 4 to 5 glasses అలా వేసేసి స్టోర్ చేశాను. బట్ ఊరు వెళ్తున్నాం ఎందుకు ఎక్కువ అనేసి 2 glasses అయితే నానబెట్టేసాను దోశకి. అలాగే ఒక రెసిపీ కూడా షేర్ చేస్తాను అన్నాను కదా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసి ఈ గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ముందుగా కాఫీ అయితే కలిపేసుకుంటున్నాను. కాఫీ తాగిన తర్వాత పనులలోకి వెళ్దాము. కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటుంది. లైవ్ చేసి అరిచి ఉంటుంది కదా హెడేక్. సో అందుకనేసి కాఫీ అయితే కలుపుకుంటున్నాను. కాఫీ అనేది ఏంటి అంటే కన్నా స్ట్రాంగ్గా కలుపుకుంటానండి. స్ట్రాంగ్గా కలుపుకొని మంచిగా తాగుతాను. అసలు ఆస్వాదిస్తానని చెప్పచ్చు. కాఫీ లవర్ని నేనైతే గిన. కాఫీ అంటే చాలా ఇష్టం అండి. కాఫీ లేనిది నా డే అయితే అస్సలు గడవదు. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో మా వారు ప్రతిరోజు తిడతాడండి. ఈ రోజు తిట్టలేదు మా వారు నన్ను అనే రోజు అంటూ ఉంటుంది సమ్మర్లో. ఎందుకంటే నాకు కొంచెం వేడి ఎక్కువ చేస్తుంది. సో దానికి తోడుగా నేను కాఫీ తాగుతాను. కాఫీ బంద్ చేయమంటాడు. సమ్మర్లో అన్నా కనీసం కాఫీ బంద్ చేసి మజ్జిగను లేదంటే రాగి జావ, ఎలాగో రాగి జావ కంపల్సరీ పిల్లలకి ఇలా చేస్తూ ఉంటావు కదా, నువ్వు కూడా కొంచెం తాగు, చల్లబడుతుంది కదా, బాడీలో వేడి తగ్గుతుంది కదా అనేసి ప్రతిరోజు తిడతాడండి. బట్ ఆయన తిట్టడమే నాదే. అదేంటోనండి, కాఫీ మానుకోలేకున్నాను అనమాట. అదొక అడిక్ట్ లాగా అయిపోయినా ఏమో అని చెప్పచ్చు. సో కాఫీ లేనిది నా రోజు అయితే గిన అస్సలు గడవదనే చెప్పచ్చు. నేనైతే గిన ఇంకా కాఫీ తాగేసేసి, అప్పుడు పిల్లలు ఇద్దరు లేరు, ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగేసి ఇంకా రెసిపీ చెప్పాను కదా కర్బూజాతో ఇవాళ అయితే గిన ఒక ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. దాన్ని మీతో షేర్ చేస్తాను చూసేయండి. ఇంకా మనకి ఇప్పుడు ఈ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అంటే గిన కర్బూజాలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదా. కర్బూజాలతో జ్యూసులు, ఐస్ క్రీమ్లు డిఫరెంట్గా, అంటే రోజు కట్ చేసి ఇచ్చామంటే పిల్లలు కూడా తినడానికి బోరింగ్గా ఫీల్ అవుతారు కదా. ఫ్రూట్స్ రోజు కట్ చేసి ఇచ్చామంటే, కొంచెం ఇలా డిఫరెంట్గా చేసి ఇచ్చామంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా తినడానికి లైక్ చేస్తారనమాట. ఎలాగో మన ఫ్రూట్స్ తిన్నట్టు ఉంటుంది, వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా చేసి ఇచ్చినట్లు ఉంటుంది అనే ఉద్దేశంతో నేనైతే కనుక కర్బూజాతో ఇవాళ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా మొత్తం ఒక కర్బూజాకాయ 2 అయితే చేశానండి నేనైతే కనుక. వీటిని ఒక కర్బూజాకాయ అయితే పైన కొంచెం మాత్రమే తీసి, మొత్తం సగంగా కట్ చేయకోకుండా కొంచెం మాత్రమే తీసేసి, అందులోని విత్తనాలు అన్నీ ఉన్నాయి కదా, విత్తనాలు మొత్తం తీసేసి ఆ కర్బూజాలను గుజ్జు మొత్తాన్ని
మిక్సీ జార్లోకి అయితే వేసేస్తున్నాను. లేదు అంటే గిన ఇది విస్కర్ కానీ బ్లెండర్ కానీ ఉన్న దాంట్లో అనుకున్నా సరిపోతుంది, ఎందుకంటే కర్బూజా తొందరగా స్మాష్ అయిపోతుంది. సో నేనైతే మిక్సీ జార్లో వేసేసాను. ఒకటేమో మంచిగా ఒక కప్పులాగా కట్ చేశాను, మిగతా రెండు అయితే గిన ఐస్ క్రీమ్స్ లాగా కట్ చేద్దామనేసి హాఫ్ కట్ చేశాను. ఇంకా రెండింటి కర్బూజకాయల గుజ్జును అయితే తీసుకున్నాను. ఇందులోకి నానబెట్టుకున్న జీడిపప్పు ఒక 10 పలుకులు, అలాగే పటికి బెల్లం అయితే వేసాను. పటికి బెల్లం ఉంటే వేయండి, లేదు అనుకుంటే కనుక షుగర్ వేయండి దీని ప్లేస్లో. ఇంకా అందులోకి ఆ రోజు పాల మీద మీగడ ఉంటుంది కదా, మీగడ అయితే వేసాను. ఇంకా మీగడ ప్లేస్లో మీరు ఏమన్నా వేసుకోవాలి అంటే ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, అమూల్ కానీ ఏదో ఒకటి ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, అదైతే వేసేసేసుకోండి. ఇంకా తర్వాత అలాగే టీలో వేయంగా కాఫీ కలుపుకోగా కొంచెం పాలు ఉన్నాయి, మీగడ పాలు, ఆ పాలు కూడా ఇందులోకి యాడ్ చేసేసి ఇది మొత్తాన్ని మంచిగా బ్లెండ్ చేసేసానండి. మెత్తగా బ్లెండ్ చేసేసాను, ఎక్కడ పలుకులు లేకుండా చేసుకోండి. మెత్తగా పట్టేసుకున్న తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటాం. మనం అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ వేస్తే పంటి కిందకి తగులుతూ చాలా బాగుంటాయి. ఇంకా అలాగే కర్బూజా ఉన్నాయి కదా, వాటిని సన్నగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోండి. ముక్కలు మరీ సన్నగా కట్ చేయండి, మరీ ఎక్కువ లావు అయితే కట్ చేయొద్దు. లావు కట్ చేస్తే పిల్లలు తినడానికి కూడా ఇష్టపడరు అనమాట మధ్య మధ్యలో తగిలినప్పుడు. సో సన్నగా కట్ చేసేసుకొని ఈ ముక్కల్ని కూడా ఆ కర్బూజాలు అయితే కనుక యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తా అని చెప్పాను కదా, అవి అయితే కనుక లాస్ట్లో యాడ్ చేశానండి. నేనైతే కనుక నా దగ్గర నేను మన డిమార్ట్కి వెళ్ళి రోజు సిరప్ ఉంది కదా, రోజు సిరప్ అయితే కొనుక్కొని వచ్చాను, అది కూడా యాడ్ చేశాను. ఎందుకంటే ఇంకా కాస్తంత టేస్టీగా ఉంటుంది, మంచిగా పిల్లలు లైక్ చేస్తారు కలర్ఫుల్గా ఉంటే అనే ఉద్దేశంతో అది కూడా యాడ్ చేశాను. ఇంకా నేను పట్టుకున్న జ్యూస్ మొత్తాన్ని వీటిలో ఫిల్ చేసేసాను అనమాట. ఫిల్ చేయంగా ఇంకా మిగిలింది నాకైతే గిన్న 2 కాయలు కాబట్టి కొంచెం ఎక్కువే వచ్చిందని చెప్పచ్చు. ఇంకా అలాగే పిస్తా, జీడిపప్పు, బాదం ఇవి ఉన్నాయి కదా, ఈ మూడింటిని కచ్చాపచ్చగా ముక్కల్లాగా షాప్ చేసేసి వాటి మొత్తాన్ని ఆ జ్యూస్లో వేసేసి, అలాగే రోజు సిరప్ ఉంది కదా కొంచెం కలర్ఫుల్గా పింక్ కలర్లో కనిపిస్తుంది, పిల్లలకి పింక్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం కదా, సో అందుకనేసి ఆ రోజు సిరప్ని అయితే దీని మీద స్ప్రెడ్ చేసేసి చూడండి ఇలా ఉంటుందన్నమాట. దీంట్లో వాటర్లో కానీ సోడాలో కానీ ఇలా కలుపుకొని తాగేయచ్చు. ఫర్దర్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను ఎలా చేయాలి ఏంటి దాంతో అనేసి, ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చు అనేది మీతో షేర్ చేస్తాను. ఇంకా అలాగే ఇక్కడ మీగడ కూడా కొంచెం పైన అలా వేసేసి ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం చేసిన తర్వాత ఒక్క రోజంతా ఫ్రిడ్జ్లో పెట్టాలండి. నేనైతే కనుక ఇది నైట్ ప్రిపేర్ చేశాను, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి అయితే రెడీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు తింటారనే ఉద్దేశంతో ఆ రోజు నైట్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ప్రిపేర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే మంచిగా గడ్డ కట్టుకొని చాలా బాగుంటుంది. అసలు టేస్ట్ ఉంది ఫ్రెండ్స్, నేను చెప్తున్నా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా వారికి అయితే గిన ఐస్ క్రీమ్ చేసిన రోజు జలుబు చేసింది, తినలేదు ఆ రోజు అయితే గిన. అలాగే ఫ్రిడ్జ్లో ఎత్తిపెట్టు నెక్స్ట్ డే తింటానేసి నెక్స్ట్ డే తిన్నారు మా వారైతే ఎత్తిపెట్టుకొని. మరి అంత టేస్టీగా ఉంది, కంపల్సరీగా ట్రై చేయండి మీకు కూడా. ఇంకా అలాగే మిగిలిన జ్యూస్ ఉంటుంది కదా, అదైతే కనుక గ్లాస్లో పోసి పెట్టేశాను. ఇంకా పాప డ్యాన్స్ క్లాస్ నుంచి వచ్చిన తర్వాత తాగుతుందిలే అనేసి ఎత్తి పెట్టేశాను. ఇంక ఇంతలోపు మనం దోశకు నానబెట్టేసుకున్నాను కదా, దోశకు నానబెట్టేసుకున్న బియ్యము ఇవన్నీ అయితే పట్టేస్తున్నానండి. టైం వచ్చేసి 6:30 అవుతుంది, 6:30 ఆ టైం అయితే అయిపోతుంది. ఇప్పుడు మనకి ఈవినింగ్ కావాలంటే 7 కావాలి కదా కంపల్సరీగా, సమ్మర్ కాబట్టి 7కి ఈవినింగ్ అవుతుంది. ఇంకా 6:30 ఆ టైం అయింది. ఇంకా అప్పుడైతే కనుక దోశకి అయితే పట్టేస్తున్నాం. మామూలుగా అయితే దోశ పిండి నైట్ పట్టి పెడతారు, బట్ నేనైతే కనుక కొంచెం తొందరగానే పట్టి పెడతానండి, నెక్స్ట్ డేకి మంచిగా పులుస్తుంది అనే ఉద్దేశంతో ఇలా దోశ పిండి అయితే మొత్తం పట్టేసి ఒక బాక్స్లో వేసేసి మూత పెట్టేసి, మూత మూయను అనమాట, అంటే లైట్గా గాలి తోలేలాగా పెడతాను. మరి ఎక్కువ మూత మూసామంటే పులుపూరు వాసన వస్తుంది చూడండి, ఇలా పెట్టేస్తాను అంతే అనమాట. లేదంటే ఒక క్లాత్ అయినా కప్పేస్తాను. ఇంకా దోసపిండి అయితే పట్టేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా ఆ రోజు ఆలు కర్రీ పూరి చేసిందాను మార్నింగు, ఆలు కర్రీ లేక అన్నం కూడా చేశాను. ఇంకా నైట్ డిన్నర్ ఏం చేయలేదు చెప్పాలి అంటే కదా, ఈ జ్యూస్ తాగారు తలా కొంచెము, ఇంకా డిన్నర్ లేక ఏం ప్రిపేర్ చేయలేదు, అన్నము ఆలు కర్రీ పూరితోనే అడ్జస్ట్ అయిపోయాము. బాగుందా బాగాలేదా? ఇప్పుడు తీసిన తర్వాత తాగుతావు కదా వర్ష, ఎలా ఉంది జ్యూసు? సో ఐస్ క్రీమ్ ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టా, రేపు ఆఫ్టర్నూన్కి ఐస్ క్రీమ్ రెడీ అయ్యింది. వద్దా ఇంకా తాగింకా వద్దా?
జ్యూస్ తాగేసరికి నా పొట్ట ఫుల్ అయిపోయింది. ఇంకా నేను ఏం తింటానండి ఈ నైటు. ఇంకా అది అయిపోయిన తర్వాత పాప అయితే హోంవర్క్ చేసుకుంటుంది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ బట్టలు మడత పెట్టేది ఉండిందంటే డే బై డే బట్టలు అయితే మిషన్లో వేస్తాను. ఒకరోజు బట్టలు మడత పెట్టేది ఉంటుంది, ఇంకొక రోజు ఆ ప్లేస్లో పాపను కూర్చోబెట్టుకొని హోంవర్క్ చేయించడం ఇలా జరుగుతుందనమాట. ఇంకా ఆ రోజు మిషన్లో బట్టలు వేసాను కాబట్టి బట్టలు అయితే మడత పెట్టేసి ఎక్కడివెక్కడ సర్దేస్తున్నాను. సర్దేయలేదంటే అవి అలాగే మంచంలో ఉండిపోతాయి, లేదంటే మంచంలో నుంచి చైర్లోకి, చైర్లో నుంచి మంచంలోకి ఇలా మారుతూ ఉంటాయి అన్నమాట. మనం ఆ బట్టల్ని వదిలేసామంటే చాలాసార్లు అలాగే జరుగుతూ ఉంటుంది. సో అందుకనేసి ఇలా కాదనేసి ఒక్కొక్కసారి వెంటనే మడత పెట్టేస్తా. లేదు అంటే కనుక మంచం మీద పనుకోవడానికి వెళ్ళినప్పుడు మంచం నుంచి చైర్లోకి వెళ్ళిపోతాయి, చైర్లో కూర్చోాలనుకున్నప్పుడు చైర్లోంచి మంచంలోకి వెళ్తాయి. ఇలా జరుగుతుంది ఒక్కొక్కసారి. ఇంకా అవన్నీ మడత పెట్టేసి వచ్చిన తర్వాత పాప హోంవర్క్ చేసుకుంటుంటే ఇంకా నేనైతే కనుక గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదా, లంచ్ బాక్సులు ఇవన్నీ క్లీన్ చేసేస్తాను. ఈవినింగ్ టైంలోనే క్లీన్ చేస్తాను, లేదంటే ఒక్కొక్కసారి లంచ్ తర్వాత క్లీన్ చేస్తాను. అన్నం తిన్న తర్వాత మొత్తం ఒకేసారి అయితే కనుక క్లీన్ చేసేస్తాను. ఇంకా ఈ విధంగా గిన్నెలు ఇవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత ఆ రోజుకి నైట్కి అయితే అంతటితో అయిపోయిందని ఇంక ఇది నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట. అంటే సాటర్డే బ్లాగ్. సాటర్డే వచ్చేసి ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానని చెప్పాను కదా, ఆ ఐస్ క్రీమ్ని ఇప్పుడు బయటకైతే తీసి కట్ చేసి ఇస్తున్నాను. ఇంకా ఇదైతే కనుక డైరెక్ట్గా అలాగే తినేసారు, స్పూన్ తీసుకొని అలాగే తినేసాము. మిగతాది అయితే కనుక క్యూబ్స్ లాగా కట్ చేశాను. టేస్ట్ మటుకు పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్తానండి. కంపల్సరిగా ట్రై చేయండి, మీ పిల్లలు కూడా నచ్చుతుంది. టేస్ట్ ఆసమ్గా ఉండింది, చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది. ఇంకా మేమైతే కనుక ఇలా కప్లోనే మాదిరి స్పూన్ పెట్టేసుకొని తిన్నాము. అసలు ఎంత క్రీమీగా చాలా బాగుందండి టేస్టు. వెంబటే తినకోకుండా కొంచెం కూల్ తగ్గిన తర్వాత తినండి. ఈ ఎక్కువ కూల్ ఉంటుంది కదా, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి ఎక్కువ కూల్ ఉంటుంది. ఆ కూలింగ్నెస్లో మనకి టేస్ట్ అనేది అంత డిఫరెన్స్ ఎక్కువ కనిపించదు అనమాట. కొంచెం కూల్ తగ్గిన తర్వాత తినడానికైతే ట్రై చేయండి. మా వారైతే కూల్ తగ్గిన తర్వాత తిని చాలా బాగుంది, మీరు కూల్లోనే తిన్నారు కాబట్టి మీకు కొంచెం ఎక్కువ ఇది స్వీట్నెస్ తగ్గినట్టు అనిపించుండొచ్చు అని చెప్పారనమాట. తర్వాత మళ్ళీ టేస్ట్ చేసాము, చాలా బాగా వచ్చింది. ఇంకా ఇవి ఇలా కట్ చేయడానికి నేను పడ్డ అవసాట్లు అన్నీ ఇన్ని కాదని చెప్పొచ్చు. అవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన దానికి గట్టిగా అయిపోయి ఆ చాకుకు తెగలేదు. ఎలాగో అలా ఎట్టకేళ్ళకైతే కనుక కట్ చేశాను. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అయితే కనుక మస్ట్ అండ్ షూర్గా ఈ ఐస్ క్రీమ్ అయితే ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. మీ పిల్లలకు పెద్దలకు ఎవరికైనా నచ్చుతుంది సమ్మర్లో. ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇవాళ బ్లాగ్ అయితే ఇదే, మరో బ్లాగ్తో మళ్ళీ కలుస్తున్నాం. బై బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.